వామ్మో చలి మామూలుగా లేదుగా. మరి ఇట్లాంటి టీషర్ట్లు వేసుకుంటే చలి పుట్టదే ఏంటి? సో అందుకే వింటర్ సీజన్కి మంచి ఒక లెదర్ జాకెట్, ఒక కోల్డ్ డ్రెస్ జాకెట్ మీకు వేసుకొని చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ వన్ వీ హ్యావ్ దిస్ ఆసమ్ లెదర్ జాకెట్. సో ఎవరైతే బైక్ రైడింగ్కి ఎక్కువ వెళ్తుంటారో వాళ్ళకి లెదర్ జాకెట్ రికమెండ్ చేస్తాను. అండ్ ఎక్కువ నేను బైక్ రైడింగ్ కూడా చేయను బ్రో, మరి వేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఫంక్షనల్గా ఉంటుంది అండ్ స్టైలిష్ కూడా చాలా కనిపిస్తుంది అనమాట. అండ్ దీని లోపల ఓన్లీ హాఫ్ స్లీవ్ టీ షర్టే కాదు, ఫుల్ స్లీవ్ టీ షర్ట్ వేసుకోవచ్చు, హాఫ్ స్లీవ్ షర్ట్ వేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ స్లీవ్ షర్ట్ కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా కోజింగ్ ఉంటుంది. సో ఈ లెదర్ జాకెట్ అన్నది కంప్లీట్లీ ఈ వింటర్లో మీరు చాలా స్టైలిష్ కనిపిస్తారు గైస్, ఖచ్చితంగా ట్రై చేయండి. సో గైస్, చాలా మందికి ఇంకో డౌట్ ఉండొచ్చు అనమాట, బ్రో నేను టెక్స్చర్స్ ట్రై చేయాలనుకుంటున్నాను బట్ మెటీరియల్ అనేది అంత హెవీగా ఉండకూడదు లెదర్ జాకెట్లగా, ఎందుకంటే మన ఇండియన్ వెదర్స్ హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సమ్మర్ సీజన్ అయినా, రైనీ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా చెమటలు అనేది వస్తుంది కంపల్సరీ. సో అంత వెయిట్ది వేసుకోలేము అనమాట, చెమట కాడుతుందంటే. టెక్స్చర్స్ మీరు ట్రై చేయాలనుకుంటే ఈ కోల్డ్ డ్రెస్ జాకెట్ కమ్స్ ఇన్ టు ద ప్లేస్. కోల్డ్ డ్రెస్ జాకెట్ టెక్స్చర్ చూడండి, చాలా చాలా బాగుంది. అండ్ జాకెట్ అంటే ఇది చూడడానికి జాకెట్ లా కనిపిస్తుంది అండ్ దీని స్లీవ్స్ చూస్తే కొంచెం షర్ట్ లాగా వచ్చింది, అందుకే దీన్ని షాకెట్ అంటారు. కొంతమంది దీన్ని ఓవర్ షర్ట్ కూడా అంటారు. సో డెఫినెట్లీ మీరు ఈ కోల్డ్ డ్రెస్ జాకెట్ ట్రై చేయొచ్చు అనమాట. ఎవరైతే మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారో లింక్ అని కమెంట్ చేయండి. ఈ లెదర్ జాకెట్ అండ్ ఈ కోల్డ్ డ్రెస్ జాకెట్ రెండు మీకు డిఎం చేస్తాను. అండ్ ఇట్లాంటి షార్ట్స్ కోసం స్టైల్ విత్ రాఘవ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.